నమస్తే అండి. నమస్తే. చెప్పండి. అయితే ఎస్ఎఫ్ఐ నుండి ఈరోజు నిరసన తెలపడానికి గల ముఖ్య కారణం ఏంటి అసలు? పెండింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అవి విడుదల చేయాలని చెప్పి ఈ రోజు మహాధర్నాను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ చేపట్టింది. దీని ముఖ్య ఉద్దేశం పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పి సందర్భంగా మేము ధర్నాను చేపట్టడం జరిగింది. ఇది శాంతియుతంగా కొనసాగుతుంది. ఇది ఆ పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు ఈ ధర్నాను ముందుకు సాగిస్తాము. పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏదైతే జరిగిందో అది తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇప్పటికీ కూడా తక్కువ చేస్తున్నారు కదా, అంటే ఇంకా ఉన్న పాఠశాలల కన్నా ఇంకా తక్కువ చేయడం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి దాని గురించి ఏమని చెప్తారు అసలు? అంటే ప్రభుత్వ భూములను స్కామ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇవి పాఠశాలను కుదించే స్కామ్ దాన్ని అంటే కుదించే విధంగా చూస్తుంది. ప్రభుత్వంలో విద్యను బలోపేతం చేయాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం సక్రమమైన విద్య అందించాల్సింది పోయి వాటిని కుదించే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే విద్యార్థులకు విద్యను అందిస్తాము, మేము సక్రమమైన విద్యను అందిస్తాము, విద్యా వ్యవస్థను కాపాడుతామని చెప్పాల్సిన ప్రభుత్వము తగ్గించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. వాటిని కుదించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే మీ ఎస్ఎఫ్ఐ తరఫున ఈ రోజు మీకు ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? మేజర్ గా ప్రధానమైన డిమాండ్స్ ఏవైతే ఏంటంటే పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. ఎందుకు అంటే పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తు విద్యార్థులు యువత. అట్లాంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, స్ట్రాంగ్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వము స్ట్రాంగ్ చేయడంలో విఫలమైందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అయినా సరే రేవంత్ రెడ్డి గారు నిధులు లేవు, నియామకాలు లేవు అని కూడా చెప్తున్నారు. మళ్ళీ మీరు నిధులు కావాలంటే ఇప్పుడు ఎలా ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు? నిధులు లేవు, నియామకాలు లేవు అని చెప్పిన ఆయనే నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయండి, మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పినప్పుడు అనేకమైన హామీలు ఇచ్చిండు. ఆ హామీలు ఇచ్చినప్పుడు తెలియదు ఆ నిధులు నియామకాలు లేవు అని చెప్పి. ఆ నిధులు నియామకాలు లేవు అని చెప్పి తెలిసిన ఆయనే మేము హామీలు ఇస్తాం, మా ప్రభుత్వాన్ని బలోపేతం చేయండి, నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగ వ్యవస్థ లేదు అని చెప్పి తెలియజేసిన ఆయన నిరుద్యోగులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిండు. విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి, కాలేజీలో కూర్చొని చదువుకోవాల్సిన విద్యార్థులు వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సందర్భంగా తెలియజేస్తాము. అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు మీరు ధర్నా చేసినంత మాత్రాన మీకు ఈ రోజు వస్తుంది, రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను? నిరసన తెలిపిన మాత్రాన అంటే 3 సంవత్సరాలుగా నిరసన తెలుపుతూనే ఉన్నాం, ధర్నాలు చేస్తూనే ఉన్నామండి. 3 సంవత్సరాలుగా రాంది ఇవాళ వస్తుందా అంటే దీన్ని ఖచ్చితంగా మేము బలోపేతం చేయాలి, మా స్ట్రెంత్ ని చేసుకున్నాం. ఇప్పుడు విద్యార్థులు తలుచుకుంటే ఏం జరిగేది అంటే ఇప్పుడు ఈ సమస్య సాల్వ్ కాదా అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అది రైట్ ఏమేం కాదు అనము. విద్యార్థులు తలుచుకుంటే కేంద్ర విద్యాశాఖ మంత్రియే రాజీనామా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం కూడా ఈ సందర్భంగా జరుగుద్ది. అది లేట్ అయినా సరే మాకు సానుకూలంగా మా స్పందన వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. 6వ తారీఖున మహాధర్నా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మహాధర్నా నిర్వహించడం జరుగుతా ఉందో ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా ఏకమై ఇక్కడ మహాధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, నేను ఒకటే అడుగుతా ఉన్నాం, మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఇష్యూలలో పోరాట యోధులను చూసినావు, తెలంగాణలో కూడా పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు ఫీజులు లేక, సర్టిఫికెట్లు ఇవ్వలేక ప్రైవేట్ యాజమాన్యాలపై రోజు విద్యార్థులు వెళ్లి పై చదువులు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. నీ చేతిలో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు నువ్వు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నువ్వు హామీలలో ఏమిచ్చినావు? 6 గ్యారంటీల్లో 7వ గ్యారంటీగా ప్రజా పాలన ఉంటది, విద్యార్థులకు తగిన న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు సకాలంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తా అని చెప్పినావు. ఈ రోజు మరి ఎక్కడ నీ స్కాలర్షిప్లు, ఎక్కడ నీ రియంబర్స్మెంట్ అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా అడుగుతా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఇక్కడ మహాధర్నాలో పాల్గొంటా ఉంటే నువ్వు మాత్రం ఎక్కడ దాక్కున్నావు అని చెప్పి ఎస్ఎఫ్ఐ గా అడుగుతా ఉన్నాం. ఈ రోజు పేద విద్యార్థులు చదువుకోవాలంటే స్కాలర్షిప్లు చాలా అవసరం, పిహెచ్డి చేయాలంటే ఫెలోషిప్లు అవసరం. ఈ రోజు మరి విద్యార్థులకు నీవు ఏ విధంగా న్యాయం చేస్తా ఉన్నావు? విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రేపు పొద్దుగా నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ధర్నాలో వేలాదిగా విద్యార్థి మంది తరలి వచ్చారు. ఈ విద్యార్థులను చూసైనా సరే నువ్వు సిగ్గు తెచ్చుకొని, ముఖ్యమంత్రి గారు మీరు సిగ్గు తెచ్చుకొని విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు లేవనెత్తుతాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అందులో ఎస్ఎఫ్ఐ ప్రథమంగా ముందు స్థానంలో ఉండి పోరాటాలు చేస్తుందని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి 10,500 పెండింగ్ స్కాలర్షిప్స్ ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా కోరడం జరుగుతా ఉంది.
ఎస్ఎఫ్ఐ తరఫున ఈ రోజు అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసం అయితే ధర్నా చౌకడని అయితే ధర్నా చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు చేస్తారు, ఎంత వరకు వెళ్ళే వరకు చేస్తారు ఎస్ఎఫ్ఐ వాళ్ళు? మేము మాకు స్కాలర్షిప్స్ పడే వరకు మేము ఈ ధర్నాలు అనేది కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. అంటే ధర్నా వాళ్ళు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు, నిరుద్యోగులు కూడా చేస్తున్నారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు అనేది దిగి రావట్లేదు. మరి మీరు మీ నిరసనకి మీకు న్యాయం జరుగుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు మాకు ఆ నమ్మకం ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు స్కాలర్షిప్స్ అనేటివి మాకు పడడం లేదు. మెయిన్ బహిరంగ ఆయన మస్తు చెప్తుండు, మేము స్టూడెంట్స్ కి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం కానీ వాళ్ళే చదువుతలేరని. అవును, ఇది కూడా వాస్తవమే కదా. మొన్న కూడా చెప్పారు కదా, స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు మేము విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్ కాడికెళ్ళి మేము అన్ని ఇస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలకు అని చెప్పారు. మీరు ఈ రోజు నిరసన తెలపడం ఏమన్నా కరెక్ట్ ఉంటుందా? అసలు ఏడిచ్చిండు మాకు రాలేదు, రాలే మా మామనార్ స్కూల్స్ రాలేవు. మెయిన్ అంటే మీ మహబూబ్ నగర్ ఎందుకు మేడం, మా తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ది. 3000 మంది స్కూల్స్, 3000 మంది స్టూడెంట్స్ అవుతారు. అందులో 30 టాయిలెట్స్ కూడా లేవు. బిల్డింగ్ కూలిపోవడానికి వస్తుంది కానీ కట్టడానికి ఫండ్స్ వస్తున్నాయని చెప్తారు కానీ కడతలేరు. మేము మస్తు సమస్యలు ఎదుర్కొంటున్నాం మా కాలేజ్ నుంచి. అంటే ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు? మీరు బయటికి చెప్తానే కదా మీ సమస్యలు అనేది ప్రభుత్వానికి. మెయిన్ వాష్రూమ్స్ లేవు 3000 మెంబర్ స్టూడెంట్స్ కి. స్కాలర్షిప్స్ ఆ కాలేజ్ లో స్కాలర్షిప్స్ పడవు. అంతమంది స్టూడెంట్స్, పేద విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు మేడం? నేను బై ధర్నా చేస్తున్నాను. అంటే మీ ముఖ్య డిమాండ్స్ ఏంది? అసలు మీరు మహబూబ్ నగర్ నుంచి వచ్చినారు కదా, ఇక్కడికి వచ్చి మీరు ధర్నా చేస్తున్నారు, మరి ఏంటి అసలు డిమాండ్స్? ముఖ్య డిమాండ్స్ ఏంటంటే స్కాలర్షిప్స్ పడాలి మేడం. మా కాలేజ్ కి ఇచ్చే ఫండ్స్ మాత్రం ఇవ్వాలి, ఆ కాలేజ్ ని మంచిగా చేయాలి. దాని నుంచి నేను వచ్చిన. అంటే ఇంతకు ముందు మహబూబ్ నగర్ లో మీరు ఏమైనా ధర్నా చేశారా? అసలు చేసినాం. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అక్కడ? అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదు మేడం. అక్కడ రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చారు. అవును. అంటే ఎన్ని రోజులు ఇక్కడ చేస్తారు నిరసనలు అనేది? ఇక్కడ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ చేస్తాం మేడం నిరసన. ఇక్కడ కంటిన్యూ చేస్తాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ తరఫున అసలుకి చేపట్టడానికి గల కారణం ఏంటి అసలు? స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్ పెండింగ్ ఉన్నాయి, విడుదల చేయాలి. దానికోసమే ధర్నా ఈడ. అంటే ఎన్ని సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేది ఉంది అసలు? నేను వచ్చి 2 years అవుతుంది ఎస్ఎఫ్ఐలకు. బట్ నేను వచ్చినప్పటి నుంచి ఛాన్సార్లు ధర్నాకు పోయినాము ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని. నేను ఇప్పుడు మహబూబ్ నగర్ నుండి వచ్చిన. మహబూబ్ నగర్ కూడా చాలా సార్లు ధర్నా చేసిన ఫీజు దీనికోసము. కానీ వారికి ఫీజు ఇట్లా స్కాలర్షిప్ వచ్చినట్లు సమాచారం లేదు స్టూడెంట్స్ నుండి. స్టూడెంట్స్ ఎట్లా అంటే మేము అక్క ఫోన్ చేసి స్కాలర్షిప్లు వస్తలేవు అక్క, వస్తున్నాయి అంటూ వస్తలేవు, మాకు అవి వస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది అంటే మేము అందరం గ్యాదర్ చేసి కాలేజ్ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రతి కాలేజీలో మా ఆడ మహబూబ్ నగర్ లో ధర్నా చేసినాం. మాకు ఇట్లా కావాలి, స్కాలర్షిప్లు కావాలని. కానీ ఎంత చేసినా వేస్టే. ఇప్పుడు ఆడ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, హైదరాబాద్ కి ధర్నా చేస్తున్నాం. అంటే మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరిని కలవలేదా మీ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళని? అది మా లీడర్ వాళ్ళకి తెలుసు. బట్ మేమైతే ధర్నాకు వచ్చి ధర్నానే చేసినాం. మాకు ఇవి కావాలి. నేను కూడా చదువుతున్నాను, నాకు కూడా రాలేదు ఇంతవరకు. అంటే ఎన్ని ఇయర్స్ రాలేదు మీకు కూడా? ఇప్పుడు మీరు చదువుకుంటున్నాను చెప్తున్నారు కదా, మీకు కూడా ఎన్ని ఇయర్స్ నుంచి రాలేదు ఫీ? ఇప్పుడు మీకు పోయిన 2-3 years అనుకుంటా, 2 years ఇట్లా అవి అసలు రాలేవు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్, పేద పిల్లలు దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటున్నారు. సో ఇప్పుడు అవి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కొంతమంది హాస్టల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అట్లా పూర్ పీపుల్స్ కి దీని వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకే ధర్నా. అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? స్కాలర్షిప్ అంటే ఫీజు రియంబర్స్ పెండింగ్ ఉన్నాయి, అవి విడుదల చేయాలి. స్కాలర్షిప్లు కావాలి మాకు ఖచ్చితంగా. స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది, చాలా స్ట్రగుల్ పడుతుంది వాళ్ళు. మాకు స్కాలర్షిప్ కావాలి, మేము దానికోసమే ధర్నా చేస్తున్నాం. అంటే మీ స్టూడెంట్స్ అందరి తరఫున మీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి ఈ రోజు ధర్నా చేస్తున్నారు, అయితే శాంతియుత ధర్నా అయితే చేస్తున్నారు. మరి తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే దిగి రాకపోతే తర్వాత మీ కార్యాచరణ ఏంటి అసలు? అది ముంగాల చూసుకుంటాం. అంతే అంటారు? అంతే. ఇప్పుడైతే స్కాలర్షిప్ విడుదల చేయకపోతే ముంగాల అయిందో మేము చూసుకుంటాం. ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? మా ఎస్ఎఫ్ఐగా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలి. అట్లాగే కాలేజెస్ కి వెళ్ళి మేము మా సర్టిఫికెట్స్ తీసుకోవాలన్నా సరే మీకు ఇంత ఫీజు కట్టాలి, ఇంత ఉండాలి, ఇంత ఇస్తేనే మేము సర్టిఫికెట్స్ ఇస్తాము అని చెప్పడం వల్ల విద్యార్థులు చదువుకోవడం మానేస్తున్నారు. ఆ సర్టిఫికెట్స్ రావడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే కదా ఇంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు పదవిలోకి రాగానే మేము ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని అన్నారు, కానీ 6 కోట్లు తప్ప ఎక్కువ రిలీజ్ చేయలేకపోయారు. ఎందుకు? ఆ ఫీజు రియంబర్స్మెంట్స్ ద్వారానే పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. అవే రిలీజ్ చేయకపోతే మేము ఎలా చదువుకుంటాము? ఈ
ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే ఈ ఎక్కడెక్కడ నుంచో మాలుమూర గ్రామాల నుంచి అరే ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తున్నాయి కదా చదువుకుందామని లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ హాస్టల్స్ లో ఉండి చదువుకోవడానికి కారణం ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ వస్తున్నాయని. ఈ డిమాండ్స్ మేము పెట్టుకొని మహాధరణ చేస్తున్నాము. ఈ డిమాండ్లను స్కాలర్షిప్స్ అనేవి విడుదల చేయకపోతే ఎస్ఎఫ్ఐ గా డిమాండ్స్ పెరుగుతాయనేసి ఈ మహాధర్నాన్ని ఇంకా కొనసాగిస్తామని ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటాం. మీ ఎస్ఎఫ్ఐ తర్వాత ఏంది కార్యాచరణ ఏమనుకుంటున్నాం మీ ఎస్ఎఫ్ఐ తరఫున? మా ఎస్ఎఫ్ఐ తరఫున మెయిన్ ఏంటంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఏ కాలేజ్కి వెళ్ళినా సరే మీరు ఇంత చెల్లించాలి అనకుండా మా సర్టిఫికెట్స్ మాకు ఇస్తే మేము మా విషయాలను మేము చేసుకుంటాము. స్టూడెంట్స్ క్రిమినల్స్ అంటున్నారు. దానివల్ల మా పోరాటాలపైన మా విషయాలపైన మేము పోరాటాలు చేసుకుంటున్నాం కాబట్టి మీరు అలా అంటే ఎలా చెప్పండి? ఎస్ఎఫ్ఐ తరఫున మీకు ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? స్కాలర్షిప్ విడుదల చేయాలి. స్కాలర్షిప్ లేకుంటే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది కలుగుతుంది. అందరూ కాలేజ్ ఫీజు కోసం వెయిట్ చేస్తున్నారు. కాలేజ్ లో చదవాలంటే బుక్స్ ఇంకా మెటీరియల్ స్టడీ మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ కోసం స్కాలర్షిప్ చాలా అవసరం ఉంది. హాస్టల్ ఉండే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ చాలా అవసరము. వాళ్ళ నిజ జీవితాల్లో కూడా మందుకు ఇట్లా ఉంటది కదా ఫీజు అది కావాలని డిమాండ్ గట్టిగా చేస్తుంది. అంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, విద్యార్థులకు బ్యాగులు పుస్తకాలు అన్ని మేము అందిస్తున్నాం అని కూడా మొన్న కూడా ఒక మీటింగ్ లో చెప్పారు కదా. మళ్ళీ మీరు నిరసన తెలపడానికి గల కారణం ఏంటి? చెప్పిండ్రు కానీ అవి ఇంకా ఇవ్వలేరు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇస్తామన్నారు, కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేరు. కొన్ని కాలేజ్లకు వస్తున్నాయి, కొన్ని కాలేజ్లకు వస్తలేవు. స్కాలర్షిప్ ఇస్తే స్కాలర్షిప్ ఎవరికి ఏదాలి అంటే అవసరం ఉంటుందో తెలియదు కదా. స్కాలర్షిప్ కోసం ఎవరికి ఎలాంటి స్కాలర్షిప్ ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుందో వాళ్ళ కోసం స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి నియోజకవర్గానికి ఒక స్కూల్ పెడతామని గవర్నమెంట్ అంటా ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు 27,000 పాఠశాలలు మీకు కుదించే కుట్ర చేస్తా ఉన్నారు. మరి విద్యార్థులు, పేద విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ విద్యార్థులు మరి ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి? ఇప్పుడు మన గవర్నమెంట్ లో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేదు. మరి విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేకుండా ఇంకో దగ్గరికి ఇంకో మైగ్రేట్ అయ్యి అక్కడ చదువుకోవాల్సిన దుస్థితి ఈ రోజు మీ గవర్నమెంట్ తీసుకొస్తా ఉంది. మరి ఇంటిగ్రేటెడ్ ఉన్న పాఠశాలను బాగు చేయలేని గవర్నమెంట్ ఇంటిగ్రేటెడ్ మేము పబ్లిక్ స్కూల్స్ అదే విధంగా కాన్సెప్ట్ స్కూల్స్ తీసుకొస్తామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈ ప్రభుత్వం విద్యార్థులకు చేసింది ఏం లేదని మేము అంటా ఉన్నాం. అంటే గత ప్రభుత్వం ఎలా ఉండే మరి ఈ విషయంలో, స్టూడెంట్స్ విషయంలో? గత ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ గవర్నమెంట్ లో ఉంది అని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొట్లాడి ధర్నాలు చేసి మరి ఈ రోజు అదే వ్యవహారం మీరు చేస్తా ఉన్నారు కదా. మరి విద్యార్థులకు మీరు చేసింది ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, మరి అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రిలీజ్ చేయలేదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు 10,500 కోట్లు అయ్యే వరకు మీరు ఏ విధంగా మీరు చూస్తా ఉన్నారు? ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు వెళ్తే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు మీరు కడితే ఫీజు అయినా కట్టాలి, లేదంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అన్నా విడుదల కావాలి. ఈ రెండు లేని ఇలా మీకు సర్టిఫికెట్లు ఇవ్వాలని స్పష్టతగా చెప్తా ఉంది. మరి మీరు ఒక సర్క్యులర్ జీవో కూడా మీరు రిలీజ్ చేయలేని గవర్నమెంట్, ఇంత సన్నద్ధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ మరి విద్యార్థి పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే మా మీద కేసులు పెడతా ఉన్నారు. అదే విధంగా కేసులకు ఎస్ఎఫ్ఐకి కొత్త ఏం కాదు, మేము మాట్లాడుతూ ఉన్నాం. విద్యార్థుల పక్షాన మీరు నిలబడేది ఉంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి మేము విద్యార్థుల పక్షాన ఉండాలని వాళ్ళు చెప్పాలి. అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏంటనే ఎస్ఎఫ్ఐ తరఫున? అన్న ఎస్ఎఫ్ఐ తరఫున మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ రోజు మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు పేమెంట్ 10,500 కోట్ల పెండింగ్ లో ఉంది. తక్షణమే 10,500 కోట్లు పెండింగ్ స్కాలర్షిప్ విడుదల అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ గారిని కోరుకుంటున్నాం. తెల్లాలేస్తే నిధులు లేవు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డిగా ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి శాఖకు నువ్వు నిధులు ఎందుకు కేటాయించట్లేదు? ఈ రోజు నిరుపేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే కుట్ర చేస్తున్న వాటికి నువ్వు స్కాలర్షిప్ విడుదలేదు. తెల్లాలేస్తే గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ముందు చెప్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో తెల్లాలేస్తే మీరు షేర్ ఆటోకొని అధ్వానంగా ఈరోజు మీరు హెలికాప్టర్లు పట్టుకొని కిరాయిలు తెచ్చుకొని ఎలా తిరుగుతా ఉన్నారు? అందాల పోటీలు లక్షల కోట్లు పెట్టి అందాల పోటీలు ఖర్చు పెట్టారు. మరి తెలంగాణ అప్పుల పాలు అయితే అందాల పోటీలు ఎట్లా ఖర్చు పెట్టారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నిరుపేద విద్యార్థుల్లో మోడల్ స్కూల్లో కావచ్చు, ఎస్టీబీసీ హాస్టల్ కావచ్చు, సరైన ఆహారం లేక అనేక మంది విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్యం అవుతా ఉన్నది. కానీ అందాల పోటీలో పాల్గొన్న వరకు మాత్రం
ఒక్కరికి ₹1,00,000 భోజనం ఖర్చు ఎలా పెట్టారు అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు అక్కడక్కడ కొన్ని పలు చోట్లలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓపెన్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కానీ. మరి ఈరోజు ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేస్తే మరి గవర్నమెంట్ నిరుపేద విద్యార్థులు మన ఇంటర్నేషనల్ స్కూల్కి ఎలా వెళ్ళాలి, లక్షల ఫీజు ఎలా కడతారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు జీవో నెంబర్ 78 కూడా రద్దు చేయాలి, తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి, పెండింగ్ లో ఉన్నటువంటి 10,500 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలి. ఈరోజు ఫీజు పేమెంట్, స్కాలర్షిప్ ఫీజుకి సంబంధం లేకుండా విద్యార్థులకు చదువు అయిపోయిన వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యాలకు ఒక జీవో తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రధాన డిమాండ్స్ పెట్టుకొని ఈరోజు ధర్నా చౌక్ దగ్గర తెలంగాణ రాష్ట్ర SFI కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ డిమాండ్లు మీరు ఒప్పుకోకపోతే మరి నెక్స్ట్ విధంగా ఏం చేయబోతున్నారు? మన నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? తక్షణమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డిమాండ్స్ స్కాలర్షిప్ విడుదల చేయకపోయినా, విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోయినా ఈ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు మేము SFI తరఫున పోరాటం చేస్తాం. మేము SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. అంటే విద్యార్థులకు న్యాయం జరగట్లేదని ఎక్కడ చూసినా మీరు ప్రభుత్వం చెప్తున్నారా? తెలంగాణ ప్రభుత్వంలో అవును, విద్యార్థులు ఎక్కడ చూసినా న్యాయం జరగట్లేదు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే ఇంతవరకు యూనిఫామ్ కూడా సరిగా ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేవు, టాయిలెట్స్ లేవు, పరాటా గోరెలు లేవు. ఈ ప్రభుత్వ పాఠశాల పరాటా గోరెలు కానీ లక్షల కోట్లు పెట్టుకొని ఈరోజు జూబ్లీ హిల్స్ లో ప్యాలెస్ చుట్టూ పరాటా గోరెల కంచె కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు ఆ న్యూ పాలసీ కట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. అసలు ఈ రోజు ధర్నా చౌక్ లో ధర్నా పెట్టడానికి గల కారణం ఏంటన్నా? అసలు ధర్నా ఇక్కడ నిర్వహించడానికి మొదటి కారణం రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ గత 6 సంవత్సరాల నుంచి 10,500 కోట్లకు పైగా నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ నిధులు విడుదల చేయమంటే విద్యార్థులను ఏదో వాళ్ళని ఏదో ఎట్లా టెర్రరిస్టులు లాగా, లేదంటే ఏదో దేశద్రోహ శక్తులు లాగా చూస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఇక్కడ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు SFI ఆధ్వర్యంలో మహాధర్నా పిలుపునివ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, B.Ed ఏదైతే ఉన్నత విద్యకు వెళ్లాల్సిన ఉద్యోగాలు చేరాల్సిన వారికి కళాశాలలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ఏమని? మాకు స్కాలర్షిప్ రాలేదు, రియంబర్స్మెంట్ రాలేదు, ఫీజులు కట్టినంత వరకు మేము సర్టిఫికేట్లు ఇవ్వలేము, కాబట్టి మాకు ప్రభుత్వం రియంబర్స్మెంట్ వచ్చే వరకు మేము సర్టిఫికేట్లు ఇవ్వలేమని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాబట్టి SFI గా ఈ రోజు ఇందిరా పార్క్ లో విద్యార్థులతో మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆగస్టు 15 లోపు మేము పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం తెలియజేసిందో ఆ తేదీలోపు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ రిలీజ్ చేయకపోతే 33 జిల్లాల వ్యాప్తంగా విద్యార్థులతో పెద్ద ఎత్తున మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కానీ, సచివాలయం ముట్టడి కానీ చేసి ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ జరిగిందో అలాంటి ఉద్యమాన్ని మరొకసారి చేస్తామని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నిరసన తెలపడానికి గల కారణం ఏంటి? మేము ఇక్కడ నిరసన తెలియడానికి కారణం ఏంటిదంటే ఈ ఫీజు రిమెంబర్స్మెంట్ అలానే స్కాలర్షిప్స్ గురించి మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ఫీజు రిమెంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఎందుకు జరుగుతుందంటే మాకు ఇక్కడ స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల మేము కాలేజీలో చాలా ఒత్తిడి గురి అవుతున్నాం. ఇట్లానే ఉంటే మీ ప్రభుత్వాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ధర్నా జరగడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి ఒకటే మాట చెప్తున్నారు గారు, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు అని కూడా చెప్పారు కదా. నిధులు లేనప్పుడు మీకు ఎలా రియంబర్స్మెంట్ అని ఇస్తారు? అంటే ఇప్పుడు నిధులు లేదంటున్నారు. నిధులు లేదనేది అది అబద్ధం. అది ఎందుకంటే మన ఇండియాలోనే మన పెద్ద స్టేట్ ఎకనామీలో మన స్టేట్ కొంచెం పెద్దగా ఉంది. దాన్ని మీరు అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. ఇట్లా స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం జరిగితే మేము ఇంకా తీవ్రంగా ధర్నాలు ఇంకా చాలా రెట్టింపై జరగడం జరుగుతుంది. అలానే మొన్న జంతర్ మంతర్లో ఏమైందో దానికి రెట్టింపుగా మేము జరుపుతామని మేము తెలియజేస్తున్నాం.